కార్తీక దీపం 2 జూన్ 23 ఎపిసోడ్. క్షణాల్లో బుద్ధిని బయటపెట్టిన కార్తీక్. తాత ప్రేమపూర్వక బహుమతి. బావ మరదళ్ళు ఇద్దరు శివనారాయణ ఇంట్లో పనివాళ్ళుగా ఉంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే కార్తీక్ బాబు శివనారాయణ కుటుంబానికి వచ్చిన సమస్యను పరిష్కరించాడు. అయితే పరిష్కరించే ముందు కార్తీక్కి తాతకి పెద్ద ఒప్పందమే జరిగింది. ఈ క్రమంలోనే జోష్న బుద్ధి బయటపడింది. అసలు ఏం జరిగింది, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. శ్రీధర్ పారుకి కాల్ చేసి మాట్లాడే సీన్ నేటి కథనం ప్రారంభంలోనే కొనసాగింది. అత్తయ్య గారు, నా కొడుకే మీ ఆయన పరువు కాపాడాడంట కదా అంటాడు శ్రీధర్. ఇదంతా నీకెలా తెలుసు అని పారు అడిగితే, వచ్చిన ఉద్యోగుల్లో మనడు ఒకడు ఉన్నాడు అంటాడు శ్రీధర్. అమ్మ, ఇలాంటివి మాత్రం బాగానే మెయింటైన్ చేస్తావల్లుడు అంటుంది పారు తిప్పుకుంటూ శ్రీధర్తో ఫోన్లో. అదే మరి శ్రీధర్ అంటే అంటాడు బిల్డప్గా శ్రీధర్ మామ. అది సరే కానీ అల్లుడు, ఉద్యోగుల సమస్య తీరింది కానీ నా కొంపే మునిగేలా ఉంది. కార్తీక్ గాడు ఉద్యోగుల గొడవకు సద్దుమణిగేలా చెయ్యలేడన్న ధైర్యంతో ఓ ఛాలెంజ్ చేయడానికి నేనే కారణం అల్లుడు. ఆ కార్తీక్ గాడి సమస్యను పరిష్కరిస్తే వాడు ఏమడిగినా ఇస్తా అని మా ఆయన మాట ఇచ్చాడు. అందుకు కారణం నేనే. నేను రెచ్చగొట్టడం వల్లే మా ఆయన కార్తీక్కి మాటిచ్చారు అంటుంది పారు భయపడుతూ శ్రీధర్తో. దాంతో శ్రీధర్ పెద్దగా నవ్వుతూ హాహాహా హాహాహా, అత్తయ్య గారు మా వాడు ఏమడుగుతాడో తెలుసా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడుగుతాడు. అప్పుడు మీ ఆయనకు బాగా కాలుతుంది. మీ వల్లే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యిందని కారణంతో మిమ్మల్ని కూడా బయటకు గెంటేస్తాడు. అత్తయ్య గారు త్వరగా వచ్చేయండి, వెయిట్ చేస్తా అంటాడు శ్రీధర్ కావాలని. బెదిరిపోతుంది పారు. పోవాలడు, నీతో మాట్లాడి తప్పు చేశాను అని ఫోన్ కట్ చేసి లోపలికి పరుగు తీస్తుంది. అయితే అప్పటికీ కార్తీక్ దీప ఒకవైపు నిలబడి ఉంటే జోష్న మరోవైపు నిలబడి ఉంటుంది హాల్లో. శివనారాయణ, సుమిత్ర, దశరథుడు కూర్చొని ఉంటారు. అప్పుడే దశరథ్ కార్తీక్తో నీ సత్తా నాకు తెలుసురా అంటూ పొగుడుతాడు. మామయ్య పోలికలని. ఇక దశరథ్ పొగడగానే నావి అన్నీ మామయ్య పోలికలే అని మా అమ్మ ఎప్పుడు అనేది సారు అంటాడు కార్తీక్ కాస్త ఎమోషనల్గా. ఆ మాటకు సుమిత్ర, దశరథుల ముఖంలో నవ్వు వస్తుంది. అది వింటూ అక్కడికి వచ్చిన పారు వెటకారంగా, తాతయ్య పోలికలు ఏం చెప్పలేదా మీ అమ్మ అంటుంది. వెంటనే కార్తీక్, రాపారు, నీ గురించే వెయిటింగ్. పెద్దసారు నీ పుణ్యమా అని నేను గెలిస్తే అడిగింది ఏదైనా ఇస్తాను అన్నారు. ముందు అది తేల్చు అంటాడు. పారు వెంటనే మనసులో అమ్మో ఇరికించేశాడు అనుకుంటుంది. వెంటనే శివనారాయణ, నేను మాట మీదే ఉన్నాను, ఏం కావాలో అడుగు అంటాడు. ఏం కావాలో అడుగు అని కార్తీక్తో అనగానే, ఏదో ఒకటి నేను అడగటం దేనికి, మీ స్థాయికి తగ్గట్టుగా మీరే ఏదో ఒకటి ఇవ్వండి అంటాడు కార్తీక్. దాంతో తాత, పారిజాతం వెళ్ళి చెక్ తీసుకునిరా అంటాడు. వాడేం డబ్బులేం అడగలేదు కదండి అంటుంది పారు. చెప్పింది చెయ్యి, వెళ్ళి తీసుకునిరా అంటాడు కోపంగా తాత. దాంతో పారు వెళ్ళి చెక్ తీసుకొస్తుంది. వెంటనే తాత చెక్ మీద సంతకం చేసి అమౌంట్ వేయకుండా బ్లాంక్ చెక్ కార్తీక్ చేతికి ఇచ్చి, దీనిపై ఎంతైనా రాసుకో అంటాడు తాత. ఇక పారు, జోష్నలు రగిలిపోతారు. వెంటనే కార్తీక్, రాసేస్తున్నా, ఎంత అంటే అంత కదా రాసేసుకుంటున్నా అంటూ బిల్డప్ కొట్టి వెంటనే ఆ బ్లాక్ చెక్ని జోష్నకి ఇచ్చి, ఇదిగో పెద్ద మేడం, నేను మీకు అగ్రిమెంట్ ప్రకారం ఎంత ఇవ్వాలో దాని లెక్కన మీరు ఈ చెక్ మీద ఎంతో కొంత రాసి దాన్ని అసల్లోంచి తీసేయండి చాలు అంటాడు కార్తీక్. వెంటనే జోష్న చెక్ మీద ₹1 రాసి, ఇది మైనస్ చేస్తున్నా అని షాక్ ఇస్తుంది. జోష్న అలా చేస్తుందని కార్తీక్కి తెలుసు. వెంటనే దశరథ్, ఇది అన్యాయం అంటాడు కోపంగా. వాడికి ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం వాడి తప్పు అంటాడు శివనారాయణ. తాత అన్న మాటకి కార్తీక్ అవకాశాన్ని వదులుకోలేదు. నేను నా మీద పెద్దసారి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. బ్లాంక్ చెక్ ఇచ్చిన నేను వాడుకోలేదు అంటాడు కార్తీక్. న్యాయం అన్నట్లుగా దశరథ్, సుమిత్రలు చూస్తుంటే చివరికి శివనారాయణే కాస్త జాలి తలిచినట్లుగా, సరే ఇచ్చిన అవకాశం వాడుకోలేదు కాబట్టి మీకు మా ఇంట్లో ఉన్న ఒక స్కూటీ ఇస్తున్నా, పెట్రోల్ ఖర్చుల లెక్కల్లో రాసి వాడుకోండి, ఇక నుంచి ఆ స్కూటీ మీదే అంటాడు తాత. దీప, కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక పారు మనసులో సంబరపడిపోతుంది. ఎక్కడ కోట్లు రాసుకుంటాడో అని భయపడిన క్షణాల్లో స్కూటీతో సరిపోయిందని ఇక తాత పైకి లేచి కార్తీక్తో మరోసారి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు.
దీప కార్తిక్ పక్కకు వెళ్ళి జ్యోత్స్న బుద్ధి బయటపడింది అని సంబరపడతారు. ఇంటికి అదే స్కూటీపై వెళ్ళి కాంచన వాళ్ళకి జరిగింది చెప్తుంటారు.